పాదేవి పితాదేవి మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారిని తెలుసుకుందాం. బాల త్రిపుర సుందరి అనే నామం 3 శబ్దాల సమాహారం. బాలస్వరూపము, బాలమంత్రము కూడా అంతే. బాలాదేవి అల్ప వయస్సు కలిగి ఉంటుంది. ఆ తల్లికి ఎప్పుడు 9 ఏళ్ల వయస్సు మాత్రమే. అమ్మవారికి నవవర్ష అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. నవవర్ష అనగా 9 ఏళ్ళు అని అర్థం. 9 పూర్ణ సంఖ్య. దానికి అంతకంటే వృద్ధి ఉండదు, శక్తి ఉండదు. బాల అనుగ్రహం కానీ మంత్రం కానీ లేకపోతే శ్రీ విద్యలో పూర్ణ దీక్ష సాధ్యం కాదు. ఎవరికైనా బాల్యావస్థ లేనిదే ప్రౌఢావస్థ రాదు కదా. అట్లాంటిది ఏ శక్తి తాను ఉంటేనే మిగిలిన శక్తులు వస్తాయో, వాటికి చైతన్యం వస్తుందో, ఏ శక్తుల సహాయం లేకపోయినా తాను స్వయంగా రాజులగలదో అదే బాలాశక్తి. బాలమ్మవారు ఒక రూపం. అందుకే పూర్ణ సంఖ్య అయిన నవవర్షగా ఆమెని సూచితమవుతుంది. అంతేకాదు, బలంతి అనయా ప్రాణిన ఇతి బాల, బలంతి అనయా ప్రాణిన ఇతి బాల అని అమ్మవారికి ఒక నిర్వచనం ఉంది. అనగా సకల జీవులు ఆమె వల్లనే పుష్టివంతులు అవుతారు. ఆ తల్లి చైతన్యం వల్లనే మాత్రమే ఈ విశ్వమంతా చేతన కలది అని మనకు తెలుస్తుంది. అమ్మవారు ఒక మహిమ అనేది వర్ణింపడం ఎవరి తరం కాదు. అమ్మవారి మహిమ చాలా గొప్పది. అమ్మవారి గురించి మనం చూసుకున్నట్లయితే, పురములు అనగా త్రిపుర సుందరి అమ్మవారు అంటారు కదా. త్రిపుర అంటే 3 పురములు కలది అని ఒక అర్థం వస్తుంది. బాల త్రిపుర సుందరి అనే అమ్మవారి నామం మనం చూసుకున్నట్లయితే, త్రిపుర అంటే 3 పురములు కలది అని ఒక అర్థం. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలే ఆ త్రిపురాలు అని మనకి ఇంకో వదన ఉంది. ఇది ఇలా కాగా 3 వేదాలు అనే మరో అర్థము కూడా ఉంది. త్రిపురాలు అంటే సృష్టి, స్థితి, లయ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ మనం మంత్రశాస్త్రంలో వెళ్ళి చూస్తే, మనకి మంత్రశాస్త్రంలో చూసుకున్నట్టు ఏమవుతుందంటే మనకి మంత్రశాస్త్రం ప్రకారం ఐం క్లీం సోం, మళ్ళీ వినండి, మంత్రశాస్త్రం ప్రకారం ఐం క్లీం సోం అనే 3 మంత్ర బీజాలే ఆ 3 పురాలు అని మనకి తెలుస్తుంది. అంటే లలితా త్రిపుర సుందరిలో అంతర్భాగమే బాలా త్రిపుర సుందరి అమ్మవారు. బాలా త్రిపుర సుందరి అనే నామంలో మనం చూసుకున్నట్లయితే త్రిపురాలు అంటారు కదా. మంత్రశాస్త్ర ప్రకారం త్రిపురాలు అనేది ఏంటంటే ఐం క్లీం సోం అనే 3 మంత్ర బీజాలే ఆ 3 పురాలు అని మనకి తెలుస్తుంది. ఆ బీజాల్లో కూడా ప్రతి అక్షరంలోనూ 3 వర్ణాలనే పురాలు దాగి ఉన్నాయి. అంటే ఆ 3 బీజాలు ఐం క్లీం సోంలో కూడా ఒక్కో బీజంలో 3 వర్ణాల పురాలే దాగి ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. అలాగే వేదాంత పరంగా సత్తు చిత్తుగా మారని మూలతత్వమే త్రిగుణాత్మకంగా ఈ సృష్టి విస్తరించి జగత్తుకు మారడానికి ముందున్న నిర్గుణ బ్రహ్మమే త్రిపుర. అమ్మవారిని మనం చూసుకున్నట్లయితే అటు బాలతత్వము, ఇటు త్రిపురతత్వము కలిగి ఉండి మిక్కిలి మనోహరంగా అందరి చేత బాగా ఆదరింపబడే పూజలు అందుకునే మహాశక్తియే ఆ సుందరి శక్తి. సుందరి అనే శబ్దము జగన్మాతకు ఒక్కరికే అది సొంతం అవుతుంది. ఎందుకంటే ఆ శబ్దానికి, ఆ సుందరి అనే శబ్దానికి, ఆ భావానికి అమ్మవారికి ఒక్కరికే అది దక్కుతుంది. సుందరి శబ్దం ఒక జగన్మాతకి, ఆ తల్లి కుమార్తె అయిన బాలాదేవికి మాత్రమే వస్తుంది. ఇంకెవరికి తత్వానుసారం ఆ శబ్దం చెల్లదు. ఎందుకంటే అంతటి సౌందర్యం, అంతటి శక్తిని వర్ణింపడం ఎవరి తరం కాదు. ఆ శబ్దము కానీ, ఆ శక్తి కానీ ఉట్టి ఆ జగన్మాతకే అందుతుంది. అతిలోక ఏకైక సుందరి ఆ జగన్మాత ఒక్కరు మాత్రమే. అటువంటి బాల త్రిపురకు అర్చన లేనిదే దేవి నవరాత్రులు సార్థకమైనట్లు కాదు. బాలాం భజేహం లలితా కుమారిం, బాలాం కామేశ్వరిం సుతాం అని త్రిపుర సుందరి కుమార్తెగా బాలాదేవిని మహర్షులు దర్శించారు. మహర్షులు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని త్రిపుర సుందరి కుమార్తె బాలాదేవిని మహర్షులు దర్శించారు. మనం ఇలా చూసుకున్నట్లయితే బాలాం భజేహం లలితా కుమారిం, బాలాం కామేశ్వరి సుతాం అని త్రిపుర సుందరి కుమార్తెగా బాలాదేవిని మహర్షులు దర్శించారు. అంటే లలితాదేవి యొక్క కుమార్తెగా మనము బాలాదేవిని ఋషులు స్తుతించారు, పూజించారు, ఆరాధించారు. ఇది ఇలా ఉండగా మనకి చూసుకున్నట్లయితే లలితా సహస్రనామాల్లో బాలాదేవి ప్రస్థానం ఉంది. ఏమని మనకు తెలుస్తుందంటే బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత, అనగా బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత అని నామం ఉంది. బండాసురుని 30 మంది కుమారులని వధించడం కోసమే బాల అవతరించిందని తెలుస్తుంది. బండాసురుని 30 మంది కుమారులని వధించడం కోసమే బాల త్రిపుర సుందరి అవతరించడం తెలుస్తుంది. యుద్ధ నీతిలో చిన్నవారిని పెద్దవారు చంపడం న్యాయం కాదు. కనుకనే బండాసురుని హరించడం కోసమే బాల అవతారం వచ్చింది. బాల జ్ఞానస్వరూపిణి, సరస్వతి స్వరూపిణి అవతారానికి మూలం అమ్మవారే. బాల అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అలాగే సరస్వతి అవతారానికి మూలం కూడా బాల అమ్మవారని మనకి వర్ణన ఉంది.
సరస్వతి మంత్రబీజమైన ఐంకారం అనేది బాలాదేవి ముఖం. సరస్వతి మంత్రం చూసుకున్నట్లయితే మనకి మంత్రబీజంలో ఐం అనే మంత్రబీజం ఉంది కదా, ఆ ఐం అనే మంత్రబీజానికి ముఖమే బాలాదేవి. బాలా త్రయక్షరి మంత్రంలో మొదటి బీజం కూడా అదే. అమ్మవారి రూపం చూసుకుంటే అమ్మవారు మనకి 2 చేతులతోనూ దర్శనం ఇస్తాయి. వరద ముద్దతోనూ అభయ ముద్రతో అమ్మవారి మనకి దర్శనం ఇస్తారు. ఇది ఇలా ఉండగా ఉపాసన భేదాల్లో ఏంటంటే అమ్మవారికి మరో రెండు చేతులను మొత్తం 4 చేతులతో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఒక చేతిలో అమృత కలశం ఉంటుంది, మరో చేతిలో వాగ్మయ సర్వస్వమైన పుస్తకం ఉంటాయి. బండపుత్రులు ఆమె చేతిలో మరణించి జ్ఞాన సంపన్నులై అమృతులయ్యారు. ఆమెనే విద్యాబాలగా, లక్ష్మీబాలగా, రోగారణ బాలగా, వశీకరణ బాలగా, మోక్షప్రదాయని బాలగా ఆగమ మంత్రశాస్త్రాలు, మంత్రధ్యాన శ్లోకాలు ఉపాసకులు ప్రసాదించాయి. వేరువేరు బాలమూర్తులని హస్తధారణ విశేషాలు ప్రకటించాయి. అంటే అమ్మవారు మనం చూసుకున్నట్లయితే ఆ బండాసురుని ఒక పుత్రులు ఎవరు ఉన్నారో, బండపుత్రులు ఉన్నారో వారందరినీ వధించి అమ్మవారు వధించింది. ఇంకా వాళ్ళ మరణాంతరం వారికి జ్ఞానసంపన్నులై అమృతులయ్యారు. అమ్మవారు విద్యాబాలగా, లక్ష్మీబాలగా, రోగరణ బాలగా, వశీకరణ బాలగా, మోక్షపదమే బాలగా మనకి మంత్రశాస్త్రాల్లో అమ్మవారి వలన తెలుస్తుంది. మనకి దసరా సాంప్రదాయాలు చూసుకున్నట్లయితే దశమహావిద్యలో బాలాదేవికి కూడా లలితా త్రిపుర సుందరి అంతర్భాగమే. మనకి దశమహావిద్యలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారిలో అంతర్భాగమే ఈ బాలాదేవి, బాలా త్రిపుర సుందరి. అయితే మన దగ్గర ఏంటంటే దసరాలో మాత్రం ఇరువురిని వేరువేరుగా పూజించే సంప్రదాయం ఉంది. అంటే బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి 9 రోజులు వేరువేరుగా పూజించే సాంప్రదాయం మన దగ్గర ఉందన్నమాట. అమ్మవారు బాలస్వరూపం అండ్ అమ్మవారి యొక్క విశేషం, మహిమ అనేది ఎవరి తరం కాదు. బాలాదేవి అమితమైన శక్తి కలది. ఇంకా అజ్ఞానుడిని కూడా జ్ఞానం వైపు తీసుకెళ్లే ఓ మహాశక్తి ఆ బాలాదేవి. ఆ బాలాదేవిని మనం తలుచుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఈరోజు మనం ఈ కార్యక్రమం చేశాము. జై మాతాది.